హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నా జనులు ఇక నిన్నటికి నీ సిగ్గు నొందరు. హల్లెలూయా! దేవుడు ఈ ఉదయ కాలము నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎలాంటి అవమానాల గుండా నువ్వు వెళ్తా ఉన్నావు? కుటుంబంలో నీకు అవమానం జరిగిందా? లేదంటే నీ ఉద్యోగంలో నీకు అవమానం జరిగిందా? నువ్వు చేస్తున్న బిజినెస్లో నీకు అవమానం జరిగిందా? నీ యొక్క కొలీగ్స్ ముందు అవమానం జరిగిందా? నీ బంధువులు నిన్ను అవమానపరుస్తున్నారు. నీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక ఎన్నటికీ నీవు సిగ్గు నొందవు. ఎందుకంటే నీవు సిగ్గు నొందవు. ఎందుకు అనంటే నీవు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఈరోజు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా జనులిక ఎన్నటికీ సిగ్గు నొందరు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి స్థితిగతిలో నువ్వు ఉన్నా సరే, నీ దేవుడు నీకు ముందుగా నిలబడ్డాడు. నీ దేవుడు నీకు ముందుగా వస్తూ ఉన్నాడు. నీ దేవుడు నువ్వు ఏ చోటైతే అవమానం పొందావో అదే చోట ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీవు ఇక ఎన్నటికీ అవమానం ఉండవు. ఆ బిజినెస్లో వృద్ధి రాబోతుంది. నువ్వు చేస్తున్న జాబ్లో వృద్ధి రాబోతుంది. నీవు చేస్తున్న ఆ ప్రతి కార్యంలో, నీ కుటుంబంలో అనేక మంది నిన్ను ఘనపరిచే స్థితికి ప్రభువు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఇక నీవెన్నటికీ సిగ్గు నొందవు అని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తాను. నీవు కన్నీళ్ళు విడుచుట మానివేయమని ప్రభు నీకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, అది ఈ దినమే, ఈరోజే ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ అవమానమును ఆయన ఘనతగా మార్చబోతున్నాడు. నీవు సిగ్గు పడనక్కర్లేదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా ఉన్నావు కాబట్టి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి యొక్క వాగ్దానంను ఈరోజు మీ జీవితాల్లో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దేవుడు మేము దీవించునుగాక.